నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మీరు జనరల్ గా మీ వర్క్ షాప్స్ లో కానీ మీ క్లాసెస్ లో కానీ ఎక్కువగా 6 జార్స్ మెథడ్ గురించి చెప్తారు కదా. అవును. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్? ఈ మోడల్ ఇప్పుడు నేను చెప్పే మోడల్ 6 జార్స్. ఓకే. మీకు హ్యాబిట్ ఫార్మేషన్ అన్నది యాటిట్యూడ్నల్ ఇష్యూ అనేసి మీకు మనీ అనేది యాటిట్యూడ్ ఫామ్ అయ్యే వరకు మీ హ్యాబిట్ ఫార్మేషన్ వచ్చే వరకు మీరు ఇంట్లో ఒక టప్పర్ వేర్ కానీ ఏమైనా ఇంత డబ్బాలు ఉంటాయి కదండి, 6 డబ్బాలను తీసుకోండి. మీరు మంచి బ్యూటిఫుల్ డబ్బాలను తీసుకుని అట్రాక్ట్ అయ్యేది ఎట్లా ఉండాలి మీకు. సో ఒక మంచి ఇంత డబ్బాలు, ఒక మనం బియ్యం పిండి వేసుకుంటుంటాం కదా, జొన్న పిండి, అలా ఇంత డబ్బాలు తీసుకోండి. మంచి కలర్ పైన బ్లూ కలర్ రెడ్ కలర్ క్యాప్ ఉండే లిడ్లు ఉండేది మంచి బ్యూటిఫుల్ డబ్బాలు తీసుకోండి. ఆ డబ్బాలకి ఇలా పేర్లు పెట్టుకోండి, నేను చెప్పే పేర్లు పెట్టండి. ఒక్కదానికి ఒక్క పేరు, ఇప్పుడు మనకు ఒక పేరు ఉంది కదా అలాగా దానిలాగా పెట్టండి. ఆ 6 డబ్బాలని మీరు ఇలా ఒక టేబుల్ పైన పెట్టుకోండి ఎవ్రీ మంత్. ఇప్పుడు ఎలా చేస్తారు అని అంటే, మీరు ఇది మీ ఇంట్లో వాళ్ళు మీరు మాత్రమే చేయాల్సింది. తర్వాత నేను చెప్తాను బ్యాంక్ లో ఎలా అని. ఫస్ట్ 11 days 1 month మీకు ఒక హ్యాబిట్ కావాలి. 1 month 2 months హ్యాబిట్ ఫామ్ అయినాక మళ్ళీ బయటకు వెళ్ళి అకౌంట్స్ లో చేద్దురు కానీ మీరు. సో ఇది ఇలాగే స్టార్ట్ అయితే బాగుంటది. నంబర్ 1 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. ఎఫ్ఎఫ్ఏ అని పెట్టండి షార్ట్ కట్ లో. అంత పెద్దది రాయలేరు కదా మీరు, అందుకని చిన్నగా మీరు ఎఫ్ఎఫ్ఏ అని పెట్టండి. ఎఫ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్. ఆ డబ్బా పైన ఒక వైట్ పేపర్ తో మీరు ఒక టేప్ వేసేసుకొని రాసుకొని ఇది అకౌంట్. ఇది ఇప్పుడు సేమ్ ముందు చెప్పిన వారెన్ బఫెట్ లాగానే మోడల్ దీంట్లో కూడా 1 లక్షతో చేయొచ్చు, మీరు 10,000తో చేయొచ్చు, 1000 రూపాయలతో కూడా చేయొచ్చు. సేమ్ రేషియోస్, పర్సంటేజ్ సేమ్. ఎంతైనా డబ్బులు పెట్టుకోండి మీ ఇష్టం, మీ దీన్ని బట్టి పెట్టండి. కానీ ఖచ్చితంగా చేస్తేనే మీరు, నేను చాలా మందిని 0 నుంచి మిలియనర్స్ అయిన వాళ్ళని చూశానండి. సూపర్. 0 to millionaires లైఫ్ లో 10 రూపాయలు కూడా లేకుండా, చదువుతో సంబంధం లేదు. మనీ అనేది ఒక ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అనమాట. ఇట్స్ ఎ ప్యాషన్ అండ్ పర్పస్ మీకు మనీ అనేది అవన్నీ. అంతేగాని 10వ క్లాస్ చదివిన వాళ్ళు అంత చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు మానేసిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఉన్నారు, మహా పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. ఎనీథింగ్ యూ హ్యావ్, ఎడ్యుకేషన్ యూ డోంట్ హ్యావ్, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లిటరసీ అయితే మ్యాండటరీ. ఇది లేకుండా జరగదు. ఓకే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు దానికి ఎంత పర్సెంటేజ్? 10% ఎవ్రీ మంత్. ఓకే. 10% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ కి పెట్టండి. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ కి 10% ఆఫ్ యువర్ ఇన్కమ్. అంటే 1 lakh అయినా తీసుకోండి, 10% తీయండి 1 lakh లో అట్లా. దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ ఏంటి అంటే మీనింగ్, దాంట్లో మీకు పెడుతూ ఉండాలి కానీ తీయకూడదు. గోల్డెన్ గూస్ లాగా అండి అది మీకు ఇన్కమ్. అది పెడుతూ ఉండాలి అంతే. దానిలో ఎంత అయింది అనేది మీకు కూడా అసలు మైండ్ లో కూడా ఉండకూడదు. తర్వాత ఎవ్రీ మంత్ 10% పెడుతూ ఉండాలి అంతే. అంటే అల్టిమేట్లీ ఏమవుతుంది మేడం అని అడగచ్చు మీరు. ఏమవుతుంది అని అంటే, తర్వాత ఆ డబ్బుల్ని తీసి మీరు మీ ప్యాసివ్ ఇన్కమ్ మోడల్ కి క్రియేట్ చేసుకోవచ్చు. అది వెళ్ళి మీరు ఒక రెంటల్ హౌస్, ఒక పెద్ద హౌస్ కొనండి, రెంటల్ కి ఇచ్చేసేయండి. అది అక్కడ నుంచి డబ్బులు వస్తుంది కదా, మరి ఈ ఇల్లు మీకు మిగులుతుంది, అది ప్రాపర్టీ అసెట్ అవుతుంది. ఆ దానిలోంచి రెంటల్ ఇన్కమ్ కూడా మీకు ఉంటుంది కదా. అప్పుడు మీకు మంత్లీ సఫరింగ్ ఉండదు, నాకు ఇదే డబ్బు సరిపోవటం లేదు అనేది ఉండదు. ఇలాంటిది చాలా ఉమెన్ మెన్ కి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మన దగ్గర ఎంతైనా ఉండొచ్చు, ఒక 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ ఉండి పెట్టేవాళ్ళు కదా పిల్లలందరికీ, అది అట్లాగే కంటిన్యూ చేయండి. ఎందుకు మధ్యలో ఆపేస్తున్నారు అర్థం కావట్లేదు. అలా ఎప్పుడు కంటిన్యూ చేయాలి. యాటిట్యూడ్ అది ఫామ్ అవుతుంది పిల్లలకి. సేవింగ్ అనేది, మనీ అనేది చాలా ముఖ్యమైనది. లిటరసీ డెవలప్ చేసుకోవడం ఇది. దాని తర్వాత ఫైనాన్షియల్ అంటే ఇది ఎఫ్ఎఫ్ఏ అకౌంట్ మాత్రం క్లియర్ గా వేస్తూ ఉండాలి మీరు. వేసి ఆ మనీని, మనీ మేక్స్ మనీ అంటాం దీన్ని. ఆ మనీ మళ్ళీ మనీ వేస్తుంది మీకు రిటర్న్. ఆ మనీని తీసుకుపోయి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనొచ్చు, ఒక పెద్ద మీరు ఇన్వెస్ట్మెంట్ లో పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. ఉద్దేశం ఏంటంటే దాని నుంచి మళ్ళీ మనీ రావాలి మీకు తిరిగి ఈ అకౌంట్. నంబర్ 2 జార్. నంబర్ 2 ఇస్ లాంగ్ టర్మ్ అకౌంట్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే ఆ స్కీమ్ అనుకోండి మీరు. అది ఆ డబ్బా కూడా 10% పెట్టుకోండి. LTSS అంటాం, లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్ అనుకోండి, సేవింగ్స్ అకౌంట్ లాగా. సో LTSS అని పెట్టుకోండి, షార్ట్ కట్ LTSS అని పెట్టుకోండి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్ అనుకోండి. ఇలా పెట్టేసేయండి. ఇది మీనింగ్ దానికి. సో దీంట్లో 10% పెట్టండి. అంటే ఇది కూడా మీకు లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ కాదు, ఈ రోజు రేపు తీసుకోవడం కాదు. ఫస్ట్ జారు, సెకండ్ జారు మీరు 2 తీయకూడదు ఎక్కువ. ఫస్ట్ జార్ ఏమో మనీ మేక్స్ మనీ, అది ఆ మోడల్ పెట్టాలి. సెకండ్ జార్ లో 10% పెట్టేది మీకు ఏం చేయాలంటే, ఇప్పుడు బిగ్ కార్ అన్నాను కదా, ఇట్లా పెద్ద పెద్ద ఉంటాయి, ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది మీకు, లగ్జరీస్. ఇప్పుడు పెద్ద కార్ ఒక్కసారి ఓవర్ నైట్ మీరు BMW కొనుక్కోలేరు కదా, ఈ సెకండ్ జార్ పనికి వస్తుంది దానికి. కంప్లీట్. అది కూడా ఒక రోజులో కాదు, మీరు ఇన్ని లక్షలు అవుతుంది కదా ఒక కార్ కొనాలంటే, అది అలాగే పెట్టుకోండి.
ఈ రెండు మాత్రం ఎంత వీలైతే అంత వేయడమే తప్ప తీయకూడదు మీరు. కొన్ని ఇయర్స్ వరకు తీయకూడదు అది. ఇది క్లియర్ ఉండాలి డిసిప్లిన్. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఒకరు వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం వల్ల ఏది కాదు. డిసిప్లిన్ పెట్టుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, థర్డ్ జార్ ఇస్, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అంటే ఫ్రీగా రావాలని. ఒట్టి స్కూల్ కాలేజ్లో జబ్బులు పెడుతుంటాం మనం. కాలేజ్కి డిగ్రీ కోసం ఎంతనా ఖర్చు పెడతాం మనం, ఎన్నో ల్యాక్స్ క్రోడ్స్ కూడా. కొన్ని డిగ్రీస్కు కోర్సెస్కి రావడానికి మనకు దానిలో సీట్ రావడానికి చాలా ఖర్చు పెడతారు. దానిలో ఖర్చు పెడతారే తప్ప తరువాత సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి. ఇది ఇప్పుడు మనం ఫైనాన్షియల్ లిటరసీ. ఇప్పుడు నేను 9 డిగ్రీస్ చేశానండి, కానీ నేను ఎన్నో సర్టిఫికేషన్స్ కోర్సెస్ చేశాను మళ్ళీ కూడా. ఈ ఫైనాన్షియల్ లిటరసీ కావచ్చు, నేను చేసే సబ్జెక్టులు అన్నింటిలో ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ నేను. సో ఇవన్నిటికీ అవసరం లేదు కదా మరి నేను డబ్బులు ఖర్చు పెట్టడము. కానీ వెన్ యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ వాట్ టు డీల్ విత్, యూ నీడ్ టు నో దట్. దానికి కూడా ఇన్వెస్ట్ చేయాలి అని. చాలామంది అమ్మో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ అంటుంటారు. మరి ఇగ్నరెన్స్ ట్రై చేయండి, దానివల్ల మనం ఎక్కడ పడిపోతుంటాం, బోల్టా పడుతుంటాం లైఫ్లో. సో అందుకనే ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఆ ఎడ్యుకేషన్కి 10%, అది అవసరం ఉండొచ్చు కాకపోవచ్చు ఆ మంత్, కానీ దానిలో కూడా ఇన్వెస్ట్ చేయండి మీరు. ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది మనీ. అది ఎప్పుడు అవసరం ఉందో ఇయర్లీ తీసేసి ఎడ్యుకేషన్కి పెట్టండి ఆ డబ్బుల్ని మీరు. ఇన్ కేస్ మీరు ఆ ఇయర్ చేయలేదు అనుకోండి, అది దీనిలో పెట్టుకోండి, కానీ దేనికి వాడకండి మిగతావి. మీ గ్రోత్కే అర్థం. కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, కోచింగ్ తీసుకోవచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ తీసుకోవచ్చు. మీకు రాని ఏరియాలో గ్రో కాండి. మీకు అవసరం ఆ ఏరియా అనుకోండి, గ్రో కాండి. అది మీరు ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, దాని ఎడ్యుకేషన్ అవసరం కదా మీకు, అది దానికోసం ఇన్వెస్ట్ చేయండి అక్కడ. అది థర్డ్ జార్, ఎడ్యుకేషన్ జార్ అని పెట్టండి. EDU ఇస్ అ షార్ట్ కట్ ఫర్ ఎడ్యుకేషన్. 10% దానికి వెళ్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఎన్ని జార్స్ ఉన్నాయి? 3 జార్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్లే జార్. నెక్స్ట్ దిస్ ప్లే. ప్లే అంటే ఏంటంటే లైక్ చాలా మంది అంటుంటారు, నేను ఇది చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, నేను వెళ్ళలేకపోతున్నా, ఐ కాంట్ అఫోర్డ్ అంటుంటారు చాలా మంది. మరి పావర్టీ థింకింగ్ కదా ఐ కాంట్ అఫోర్డ్ అంటే. అందుకనే లైఫ్ అనేది ఒకటే అమూల్యమైన బ్యూటిఫుల్ లైఫ్. సో ఆనందిస్తూ సంతోషంగా చేయాలి మీరు. అదే నా కోరిక. సో అందుకనే ఏం చేయాలంటే మీరు ప్లే అంటే యూ క్యాన్ జస్ట్ ఫ్రీక్ అవుట్ ఆ టైంలో. యూ గో ఫర్ స్పా మసాజ్, గో ఫర్ ఎనీథింగ్. మీరు డ్రైవ్ వెళ్ళండి, వెకేషన్ వెళ్ళండి, పిక్నిక్ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, జస్ట్ ఫ్రీక్ అవుట్. ఆ డబ్బులు అది ఎంత పెట్టాలి? 10% పెట్టాలి. యూ నీడ్ దట్ 10% ఫర్ ప్లే. ఎవ్రీ మంత్ పెట్టి ఒక ఇయర్లో ఒక్కసారి ఆ డబ్బా మొత్తం అయిపోయేసుకోండి. మంత్కి ఒకసారి స్పా మసాజ్ పోతున్నారు మీరు, అది తీసుకోండి, దానిలోంచి తీసుకోండి ఎంత కావాలో డబ్బులు. పెడిక్యూర్కి వెళ్తున్నారు, మీరు హెడ్ మసాజ్కి వెళ్తున్నారు, ఇంకా ఏం చేస్తున్నా కూడా మీ ఆనందం కోసం. అది ఇంకేమో సంథింగ్ వెళ్తున్నారు, ఓ జిమ్లో జాయిన్ కావాలనుకుంటున్నారు, నా దగ్గర డబ్బు లేదు అని కాకుండా దానికి వెళ్ళండి మీరు, దాంట్లో చేయండి మీరు. సో ఇలా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 2 జార్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ జార్స్. నేను ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పలేదు ఇప్పుడు వరకు, ఎందుకంటే లాస్ట్ పెడుతున్నా నేను. సో నౌ నెక్స్ట్ ఇస్, ఇంతవరకు మనం నెసెసిటీస్ గురించి మాట్లాడలేదు. సో దీంట్లో 55% నెసెసిటీస్కి ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో నేను 10% చెప్పాను ఇప్పుడు వరకు. 4 ఫస్ట్ ఏం చెప్పాను? FFA చెప్పాను. నెక్స్ట్ ఈస్ LTSS, థర్డ్ ఈస్ EDU ఎడ్యుకేషన్, ఫోర్త్ ఈస్ ప్లే చెప్పాను, ఫిఫ్త్ ఈస్ నెసెసిటీస్. 55% ఆ నెసెసిటీస్కి తీయండి. మంత్లీ మీరు చూస్తే 55% నెసెసిటీస్ అగైన్ ఆర్ వాంట్స్, యువర్ ఓన్ నీడ్స్. అక్కడ నీడ్స్ అంటే మీరు లివింగ్కి మార్నింగ్ నుంచి EMIs కట్టడానికి కానీ, మీ బ్రెడ్ అండ్ బటర్ లివింగ్కి, మీరు తినే తిండికి కానీ, ఇంట్లో ఖర్చు పెట్టేదానికి కానీ, మీ ఫోన్ బిల్స్ అన్నీ వస్తాయి దీంట్లో. మీ కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఆల్ థింగ్స్ 55%. అందుకని EMIs, మీ పెట్రోల్, ఫ్యూయల్, ఎనీథింగ్ విల్ కమ్ ఇన్ 55%. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఎంత మిగిలిందండి? 5% ఉంది. షూర్? యా, పక్కా. ఓకే. సో 5%, ఎక్సలెంట్. 5% మిగిలింది. ఇప్పుడు ఆ 5% దేనికి పెట్టాలి అని అంటే, ఇది అన్నిటికంటే అమూల్యమైంది, నాకు చాలా హార్ట్కి చాలా దగ్గర అయినది, గివ్. చాలా మంది మన దగ్గర ఏదో ఇన్ని కోట్లు ఉంటేనే నేను ఇస్తాను అని ఎప్పుడు మార్నింగ్ లేవగానే నుంచి రాత్రి వరకు ఎప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తారా, నాకు వీళ్ళు ఇస్తారా, ఎక్కడ చూసినా మనకు ఎదుటి వాళ్ళు ఇచ్చేటివే ఉంటాయి. యూ విల్ నెవర్ బి గివర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అబెండెన్స్ వచ్చేది గివర్స్కి మాత్రమే. ఏ రిలేషన్షిప్లో ఉన్నా, ఎక్కడన్నా ఉండండి, మీరు బిజినెస్లో ఉండొచ్చు, మీరు ఒక ఆంటర్ప్రినర్ కావచ్చు, మీరు తీసుకున్న దానికంటే 4 times కానీ 5 times కానీ ఎక్కువ ఇవ్వండి. గివింగ్ ఇస్ అన్ ఆర్ట్. గివింగ్ అనేది మీరు ఎంత గివ్ ఇస్తుంటే అంత వస్తుంటుంది, మీకు ఎంత తోచితే అంత. కానీ ఇక్కడ 5% ఫిక్స్డ్ పెట్టుకోండి గివింగ్. ఆ గివింగ్ ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది అన్కండిషనల్ ఉండాలి. ఎప్పుడు కూడా గివింగ్ అన్కండిషనల్ ఉండాలి. అది ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ నుంచి మీరు ఒక ఆర్ఫనైజెస్కి పెట్టచ్చు, ఒక 4 భోజనం పెట్టచ్చు, ఇంకెక్కడైనా ఇవ్వచ్చు, గుడ్లలో ఇచ్చిండొచ్చు.
ఇంకేదైనా అప్లిఫ్ట్మెంట్ కోసం ఇవి ఇచ్చిండొచ్చు. ఎనీథింగ్ ఇచ్చిన తర్వాత మీకు అది వెళ్తూ ఉండాలి. కానీ లైక్ ఎవ్రీ మంత్ నేను యూనిసెఫ్కి చేస్తాను, గర్ల్ చిల్డ్రన్. ఎవ్రీ మంత్ చాలా మందికి భోజనం పెడతాను, ఎవ్రీ మంత్ ఎడ్యుకేషన్ ఇస్తాను, ఫ్రీ ట్రైనింగ్ చేస్తాను. చాలా మందికి ఈ జస్ట్ డైలు కొంతమంది చోట్ల వాళ్ళు డబ్బులు కట్టలేకపోతారు. సో ఎవ్రీ థర్స్డే నేను ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాను వాళ్ళని అందరూ. మరి చాలా మంది అయితే ఆ రోజు నాకు సరిపోదు 24 hours. సో నేను ఎవరు రియల్గా జెన్యూన్గా నీడ్ ఉందో వాళ్ళకే చేస్తాను ఆ థర్స్డే. సో ఇలా గివింగ్ ఆ 5% వాళ్ళకు స్పెండ్ చేయండి మీరు. ఎవరికైతే చాలా అవసరమో నీడ్ ఉంటుందో వాళ్ళకు 5%. ఆ 5%ని జస్ట్ అన్కండిషనల్ ఇస్తుండండి. అంటే మీరు మీ పావర్టీ థింకింగ్లోంచి బయటకు వస్తారు. నా దగ్గర లేదు డబ్బు అనే ఆలోచన నుంచి బయటకు వస్తారు. ఓకే, ఎవ్రీవేర్ ఎనీవేర్ బీ ఎ గివర్. గివర్స్కి ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటారు వాళ్ళు. గివర్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు పావర్టీ ఉండదు, లైఫ్లో వాళ్ళకి వస్తూనే ఉంటుంది డబ్బు. సో దిస్ ఆర్ ద 6 jar వరల్డ్ ఫేమస్ మెథడ్. ఇది ఎంతో సింపుల్ అయినది. కొంతమంది అంటారు మేడం చాలా సింపుల్గా చేసి చెప్పండి అంటే ఇదే సింపుల్ అండి. ఇది మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా చేయొచ్చు, 100 రూపాయల్లో డివైడ్ చేసుకోవచ్చు. ఇట్లా 55 రూపాయలు నీటికి పెట్టుకోండి, మిగతా చేసుకోండి. 1000 రూపాయలు ఉన్నా చేయండి, 10,000 ఉన్నా చేయండి. మీరు ఎవ్రీ మంత్ 1000 రూపాయలతో చేసుకోండి. హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి 10,000తో చేసుకోండి. మీకు ఒకవేళ నాకు మంత్లీ 10,000 కంటే ఎక్కువ రాదంటే 1000 రూపాయలతో చేయండి. మరి 10,000తో చేయండి కొన్ని రోజుల వరకు. అంటే మోస్ట్లీ ఇంత డబ్బాలు తీసుకుంటే డబ్బాలు నిండే వరకు అనుకోండి. ఇంట్లో చేయండి. దీంట్లో మీరే మీకు ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ డబ్బాను ఓపెన్ చేసి తీసుకుంటే మీరు ఏది సాధించలేరు లైఫ్లో. ఫస్ట్లోనే మొదలు పెడుతున్నప్పుడే ఓడిపోయినట్లు కదా లెక్క. ఆ డబ్బాని డిసిప్లిన్గా పెట్టుకున్నప్పుడు మీరు ఆ డబ్బాని క్లియర్గా డిసిప్లిన్ పెట్టుకోండి. అది ఒక 3-4 months అయినాక అకౌంట్లో ఇదే డబ్బా అంతా తీసుకుపోయి 6 accounts చేయండి. ఆ గివ్ ఒకటి ఇంట్లో పెట్టుకోండి కాల్స్ ఇవ్వడానికి. 5 accounts చేయండి. 5 accountsలో ఒక నెసెసిటీ అకౌంట్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, అది వాడుకోండి. మిగతావి ఫస్ట్ వస్తూనే శాలరీ కానీ డబ్బులు వస్తూనే చేసేసుకోండి. మీరు చూడండి, మీరు నాకు నెక్స్ట్ నన్ను మీట్ అయినప్పుడు కానీ నా గురించి ఎప్పుడు విన్నా కూడా మీరు ఎక్కడైనా కూడా ఇది నాకు చెప్పొచ్చు. మీరు ఎంత సక్సీడ్ అయినారు ఈ రోజు తర్వాత అని. అది నా గ్యారంటీ, 100% గ్యారంటీ. ఇట్స్ అన్ యాటిట్యూడల్ ఇష్యూ. మనీ బికమింగ్ ఎ మిలియనర్ ఈస్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ అని అంటాం మేము. దట్ ఈస్ అ మీనింగ్ ఫర్ ఇట్. ఇట్స్ అన్ యాటిట్యూడ్. దట్స్ ఇట్. సూపర్ సూపర్ సూపర్. నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్. అసలు తెలియకుండా అలా టైం గడిచిపోయింది. మీరు చెప్తూ ఉంటే అసలు ఎలా వినాలనిపించింది. చాలా బాగుంది మ్యామ్. చాలా చక్కగా, అంటే ఇంత బాగా మనం ప్లాన్ చేసుకోవచ్చా మన మనీని. సో ఎంత వస్తుందా ఏమైపోతుంది అర్థం కావట్లేదు అన్న స్టేజ్ నుంచి ఇంత క్లియర్గా మనం ఉండొచ్చు అనే స్టేజ్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నిజంగా కూడా మేడంకి మనం ఖచ్చితంగా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ నిజంగా అంటే ఎంత వస్తుంది, 50,000 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, లేదా 10,000 వస్తున్నాయి, ఏమైపోతున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాం అనే టైం నుంచి అసలు మన మనీని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా అలా చెప్తూ ఉన్నారు కదా. సో ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకున్నాం. సో మ్యామ్ చెప్పినట్టు ఇది ఖచ్చితంగా అందరూ పాటించండి. పాటించి 3-4 months తర్వాత కమెంట్స్ రూపంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫీలింగ్ ఏంటి, అంటే దీనివల్ల మీరు పొందిన లాభం ఏంటి, అవి మీ కమెంట్స్ రూపంలో మీరు ఖచ్చితంగా మీరు కింద మెన్షన్ చేయొచ్చు. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో, మరో వెల్త్ అండ్ మనీ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.